వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. మీ అందరికీ శ్రీ విశ్వవాసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్? నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఏమేం చేసాము, ఎక్కడికి వెళ్ళాము అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి. నా ఛానల్లో వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మార్నింగ్ 5 o'clock లేచాను ఫ్రెండ్స్. ఫెస్టివల్ అంటే అంతే కదా, ఎవరైనా మార్నింగే లేవాలి. లేచి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడివి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను సామాన్లు. ఇంకా దేవుడికి గుడిలో మొత్తం అన్నీ శుభ్రం చేసుకొని దేవుడి ఫోటోలకైతే బొట్లు పెట్టడం స్టార్ట్ చేశాను. నార్మల్ టైంలో అయితే ఫ్రైడే నేను పూజ చేస్తాను. ఫెస్టివల్కి మాత్రం కంపల్సరీ దేవుడికి మాత్రం మంచిగా అన్నీ క్లీన్ చేసుకొని పూజ చేస్తాను. ఇప్పుడు అన్ని ఫొటోస్కి అయితే గంధం పెట్టేసి బొట్లు పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నీ బొట్లు పెట్టేసుకొని ఫస్టే నేను గుడిలో అన్నీ క్లీన్ చేసేసి ఒక పేపర్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫొటోస్కి అన్నిటికీ బొట్లు పెట్టేసి నా గుడిలో పెట్టేసుకుంటాను. ఉగాది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో ఒక 10 లైన్స్లో చెప్తాను, వినండి ఫ్రెండ్స్. తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో తెలుగువారి తొలి పండుగ అయిన ఉగాది ఒకటి. అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది పండుగను ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాలలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మ సృష్టిని నిర్మించాడని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా చైత్ర నవరాత్రులు ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి. కావున కొత్త జీవితానికి నాందిగా ఈ పండుగను జరుపుకుంటారు. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజునే ఉగాదిగా జరుపుకుంటారు. ఈ రోజైతే అందరూ ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసి గుమ్మాలకు పూలతో మామిడాకులతో అలంకరిస్తారు. ఉగాది పచ్చడి అయితే ఈ ఉగాది పండగకి చాలా స్పెషల్. ఇది షడ్రుచుల సమ్మేళనం అని కూడా అంటారు. 6 రుచులను కలిపి ఒక కుండలో వేసి ఈ పచ్చడి అనేది తయారు చేస్తారు. ఈ పచ్చడి తినడం వల్ల అంటే మనం సంవత్సరంలో ఫేస్ చేసేవన్నీ ఈ రుచులలో ఉంటుందనే చెప్పడానికే ఈ ఉగాది పచ్చడి అనేది తయారు చేసుకొని ఉగాది రోజున తింటాము. న్యూ ఇయర్ అనేది ఇంగ్లీష్ వాళ్ళది కాబట్టి తెలుగులో అయితే ఉగాది అనేది మనకి తొలి సంవత్సర పండుగ. బ్రహ్మ ఈరోజే సృష్టిని రాశాడు అని కూడా అంటారు. అందుకనే ఈ రోజునే మనం యుగం స్టార్ట్ అయింది, సంవత్సరం స్టార్ట్ అయింది అని చెప్పి ఉగాది ఫెస్టివల్ చేసుకుంటాము. మనకి ఒక సంవత్సరం అయితే బ్రహ్మకి ఒక రోజు అని అర్థం. మనకి వచ్చే ప్రతి సంవత్సరం బ్రహ్మకి ఒక్కొక్క రోజు స్టార్ట్ అవుతుంది అని. నేనైతే దేవుళ్ళన్నిటికీ బొట్లు పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు పువ్వులన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. చాలా బాగా రెడీ చేశాను. లాస్ట్ వరకు చూడండి, దేవుళ్ళన్నీ పూలతో మంచిగా అలంకరించాను. దేవుడికి పూజ చేస్తే చాలు మరికి అస్సలు కింద ఉండడు. నా సంకలో ఎక్కుతానే ఏడుస్తాడు. వాడికి దేవుడు అంటే చాలా ఇష్టం, చూస్తూనే ఉంటాడు. నాకైతే అన్ని పూల కంటే దేవుడికి చామంతి పూలు, గులాబీ పూలు పెట్టడం అంటే చాలా ఇష్టం. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేనైతే స్నానం అయిపోగానే ఫస్ట్ దేవుళ్ళన్నీ శుభ్రం చేసుకున్నాను. మళ్ళీ డ్రెస్ అవి వేసుకుంటే మా రిక్కిని ఎత్తుకోవాలి, ఎలాగో పాడవుతుందని చెప్పి నార్మల్ డ్రెస్ వేసేసుకొని ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను దేవుడి దగ్గర. ఇంకా రెడీ అయిపోయి దేవుడికి దీపాలు, అగరబత్తులు అవన్నీ పెట్టేసుకోవాలి. పూజ అయితే స్టార్ట్ చేయాలి. అన్నీ అయితే పెట్టేసుకున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా రిక్కి చూడండి ఎలా అరుస్తున్నాడో.
చూడండి ఫైనల్గా లుక్ అయితే ఎలా ఉందో. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి వచ్చేసాను. పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ దీపాలు వెలిగించేసుకున్నాను. రిక్కి చూడండి దేవుడికి ఎలా దండం పెడుతున్నాడో, క్లాప్స్ కొడుతున్నాడు. ఇంకా దేవుడికి అన్ని పూలే అవి పెట్టేశాను. పెట్టాక ఇప్పుడు పచ్చడి అయితే రెడీ చేసుకోవాలి దేవుడికి అన్ని పెట్టేసి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం, వీటికి ప్రతీక. ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం. వేప పువ్వు చేదు జ్ఞాపకాలు. చింతపండు నేర్పుగా వ్యవహరించే తీరు. పచ్చి మామిడి కొత్త సవాలు కారం సహనం కోల్పోయే పరిస్థితులు. దేవుడి దగ్గర పూజ చేస్తుంటే చాలా పాజిటివ్గా, చాలా మంచిగా అనిపిస్తుంది కదా. గుడికి వెళ్ళినా అంతే, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మైండ్కి. మీకు అంతేనా? మీరు ఏ పని స్టార్ట్ చేయాలి అనుకున్నా ఉగాది రోజున స్టార్ట్ చేయండి. ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. దేవుణ్ణి మొక్కుకొని ఇంకా ఉగాది పచ్చడి చేయడానికి అన్నీ పెట్టేసుకున్నాను. నేను ఉగాది పచ్చడి ఎలా చేశానో చూపిస్తాను, ఏమేమి వేసుకున్నానో కూడా చూపిస్తాను. కొంతమంది ఉగాది పచ్చడి ఎలా చేస్తారంటే షడ్రుచులు కాదు 10 రుచులు కలిపేస్తారు. దాంట్లో పుట్నాలు వేస్తారు, బనానా వేస్తారు, గసగసాలు వేస్తారు, కొబ్బరి వేస్తారు, ఇవన్నీ వేస్తారు. యాక్చువల్గా ఉగాది పచ్చడి అంటే 6 రుచులు. అవి అయితే నేను ఏమేమి వేసుకుంటున్నానో చూపిస్తాను. మా పచ్చడి అయితే చాలా టేస్టీగా అయింది. ఇప్పుడు చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఫస్ట్ కుండకి అయితే బొట్లు పెట్టేసుకొని కంకణం కట్టేశాను. రిక్కి అయితే చాలా అల్లరి చేస్తాడు, అసలు కూర్చోట్లేడు. అవి ఇవి లాగడం అవన్నీ చేస్తాడు. ఏదో అలా చెప్పేసి కూర్చోబెట్టేశాను. అస్సలు వినట్లేడు, ఆగట్లేడు కూడా. చూడండి ఎలా ఆడుతున్నాడో. రిక్కీ డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ముందే నేను చింతపండుని నానబెట్టుకున్నాను, చింతపండు పులుసు కోసం. ఇప్పుడు ఆ చింతపండుని బాగా పిసికేసుకొని చింతపండు పులుసు అనేది కుండలో పోసేసుకోవాలి. మనకి కావాల్సినంత వాటర్ దాంట్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన పచ్చడి క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు బెల్లం, మామిడికాయ అయితే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత వేప పువ్వు. నేనైతే ముందే మిరియాలు, కల్లుప్పు అంటారు కదా, సాల్ట్, అవి 2 కలిపి క్రష్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా దీంట్లో యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. మన 6 రుచులు అయితే కంప్లీట్గా దాంట్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే బెల్లం మంచిగా కరిగిపోతుంది. రిక్కీ అయితే ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఏమేం వేస్తున్నానా ఏంటా అని చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు వాటన్నిటినీ తీసేసుకోవాలా అని కూడా చూస్తున్నాడు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కుండ మీద ఉన్న బొట్టు తీసుకెళ్ళి మా అమ్మకైతే పెడుతున్నాడు. ఎలా పెడుతున్నాడో చూడండి. వీడియో అయితే మా బావ తీస్తున్నాడు. మా బావకి అడుగుతున్నా కింద ఉన్నాయి కూడా అన్నీ కనిపిస్తున్నాయా అని. అన్నీ కనిపిస్తేనే కదా వీడియో మంచిగా వస్తుంది. అందుకనే ఇక ముందు చెప్పినట్టుగా అన్నీ అయితే నేను కుండలో వేసేసుకున్నాను. బెల్లం ఫస్ట్ వేసేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న మామిడికాయనైతే యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వేప పువ్వు. ఇది నలిపి యాడ్ చేసుకుంటారు అంటారు. మరి నేను నలుపుతుంటే మా అమ్మ వద్దు అంది, చేదు ఎక్కువ అవుతుందని. చేదు అంటే మన బాధలు, కష్టాలు ఇవన్నీ
సాల్ట్, మిరియాలు క్రష్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం వేయాలా లేదా అని అడుగుతున్నాను, ఉప్పు ఎక్కువైపోతుందేమో అని, కానీ కరెక్ట్గా సరిపోయాయి అన్నీ. రిక్కీ అయితే కుండకున్న బొట్లు అన్నీ తీసి వాళ్ళ డాడీకి, మా అమ్మకి అందరికీ పెడుతున్నాడు. రిక్కీ కూర్చో అని అంటుంటే అసలు కూర్చోవట్లేడు, అటు ఇటు తిరుగుతున్నాడు. చూడండి ఎలా తిరుగుతున్నాడో. ఇప్పుడు ఫస్ట్ పచ్చడి దేవుడికి పెట్టడానికి కొంచెం తీసాను పక్కకి. బెల్లం అయితే ఇంకా కరగలేదు, బాగా కలుపుకుంటేనే కరుగుతుంది. మరికి చూడండి అన్ని గిన్నెలన్నీ ఒక దాంట్లో ఒకటి వేసి వెళ్తున్నాడు, ఎలా ఆడుతున్నాడో చూడండి. రిక్కీ కూడా ఉగాది పచ్చడి టేస్ట్ చేశాడు. ఇంకా పచ్చడి చేసేసుకొని అందరం తాగేసాం ఫ్రెండ్స్. తాగిన తర్వాత ఏదైనా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, మార్నింగ్ వెళ్ళలేదు. ఈవినింగ్ టైం ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాము. అక్కడ పూజ కూడా చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేను కూడా ఉగాది పచ్చడి టేస్ట్ చేశాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారు ఉగాది పచ్చడి కామెంట్ చేయండి. అన్నీ మంచిగా సరిపోయాయి టేస్ట్. కుండకి ఏమీ మామిడాకులు అవేం పెట్టలేదని చెప్పి మా అమ్మ పెట్టమని అంది. ఇంకా పువ్వులు కూడా పెట్టమని చెప్పింది. అన్నీ అయిపోయాక ఎందుకంటే పెట్టు బాగుంటుంది అని అన్నది. ఇంకా నేను అవన్నీ పెట్టాను. మీరు ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు, బాగా చేసుకున్నారా? మేమైతే ఉగాది ఇలా సెలబ్రేట్ మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము అందరం కలిసి. చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి అని, అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఏ పని స్టార్ట్ చేసినా అది సక్సెస్ఫుల్ అవ్వాలని అనుకుంటున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. నా వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే ఇలా పూజ చేసేసుకున్నాము టెంపుల్కి వెళ్ళి. లాస్ట్లో ఇంకా పసుపు కుంకుమ ఉంటాయి కదా, అవన్నీ దేవుడి మీద చల్లాను. నా ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ కూడా అందరూ చూడాలి అనుకుంటున్నాను.
ఇంకా మా ఉగాది అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. మీ ఉగాది ఎలా జరిగింది? దేవుణ్ణి మంచిగా మొక్కేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేశాను ఫ్రెండ్స్. ఉగాది నెక్స్ట్ డేనే రంజాన్. హ్యాపీ రంజాన్ అందరికీ. ఇంకా నేను షీర్ కుర్మా కూడా చేస్తాను, ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. నా వీడియోస్ అన్నీ చూడండి. బాయ్ అందరికీ.